అందరి క్షణార్థులు ఎట్లున్నారు మళ్ళా. సో ఈ రోజైతే బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ని రోజులు చూస్తుంటేనైతే ఇప్పటికైతే 3 ఎలిమినేషన్స్ అయితే జరిగినాయి. ఈ 3 ఎలిమినేషన్స్ కూడా అందరూ ఏందంటే వీళ్ళ ఆట తీరు చూసి, ఇంకా మాట్లాడిన తీరు చూసి మనం లాస్ట్ ఎలిమినేషన్ చూసినట్టయితే సెల్ఫ్ నామినేషన్ అయిండు అబ్బాయి. ఎట్లయితే అయిందో మనం చూసినాం. సో ఈ 3 వారాలు కూడా చూసినట్టయితే అందరు అనుకున్నది ఏంటంటే, అబ్బా ఏం బిగ్ బాస్ రా అయ్యా, ఈ సీజన్ 8 ఏంద్రమయ్యా, అసలు ఎక్కడ మొహాలను పట్టుకొని వచ్చిండ్రు ఈ సీజన్ 8 లా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్న ఇదిలో, అంటే అందులో మనం చూసినట్టయితే కొంతమంది మాత్రమే మనకు తెలిసిన మొహాలు ఉన్నాయి. అది కూడా ఒక్కరిద్దరు మాత్రమే తెలిసిన మొహాలు ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఆ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత, బిగ్ బాస్ 8 లకు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు పెట్టి ఎతకడము, గూగుల్ సర్చ్ లో వేయడము, ఇట్లాంటి అన్ని జరిగినాయి. కానీ ప్రాపర్ గా మాత్రం ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎవ్వరికి అసలు నార్మల్ జనాలకైతే తెలియదు. అయితే ఇట్లా పోతున్నా అంటే ఫస్ట్ ఎలిమినేషన్ మనం చూసినట్టయితే బేబక్క ఎలిమినేషన్ అయింది. బేబక్క ఎట్లా ఫేమస్ అంటే, మంచు లక్ష్మి ఏవైతే కొన్ని మాటలు మాట్లాడిందో, వాటర్ షుడ్ బి లైక్ ఆర్ షుడ్ బి లైక్ రోల్ అన్నమాట అని చెప్పి అట్లా కొంచెం ఫేమ్ లోకి వచ్చింది. ఆ సీజన్ 8 లో అయితే ఆమె కూడా వచ్చింది. సో ఆ వచ్చిన ఆ వీకే ఎలిమినేట్ అయిపోయింది. ఆమె వచ్చింది, అట్లా వచ్చింది, ఇట్లా అంటే ఒక్కసారి వచ్చి పో మెరుపు తీగ అన్నట్టే ఎలిమినేట్ అయిపోయింది. ఇక సెకండ్ నామినేషన్ చూసినట్టయితే ఇటీవల కాలంలో ఇక ఆయన అంటే మగవాళ్ళకు కూడా మాకు కూడా హక్కులు ఉంటాయి, రైట్స్ ఉంటాయి, మా కోసం కూడా మేము పోరాడతా, నేను ఎవరికైనా పురుషుడికి ఏదైనా కష్టం వస్తే నేను పోయి నిల్చుంటా అని చెప్పేసి అయితే చాలా వరకు మాట్లాడిండో. ఎట్లా అంటే రాస్తారు విషయంలో మనం చూడొచ్చు, ఆయన ఎంతవరకు ఎంత ఎక్స్టెండ్ పోయిందో కూడా చూడొచ్చు. ఆయన కూడా ఏంటంటే ఆయన జోకుల వల్ల ఆయన ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను మస్తు అక్కడ ఆడినా కానీ ఎక్కడ కూడా నాకు చూపెట్టలేదు అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇక థర్డ్ ఎలిమినేషన్, ఈ ఎలిమినేషన్ అయితే అది ఏం ఎలిమినేషన్ నాకు కూడా అర్థం కాని పరిస్థితి. అసలు అబ్బాయి ఎట్లాడిండు, నిజంగానే ఎలిమినేట్ అయ్యే క్యాండిడేటా, సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నంత మాత్రం ఎక్కడ కూడా ఆడలేదా మరి నిజంగానే? అంటే చాలా వరకు ప్రజల్లో ఉన్న డౌట్ ఏంటంటే, అబ్బాయి నవీన్ ఎవరైతే ఉన్నారో ఆయన అంటే చిన్న చిన్న అంటే హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ వేసుకున్న అతను అంటే బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత మంచినే మాట్లాడింది, అందరితో కలిసింది. కాకపోతే బిగ్ బాస్ ని కొన్ని మాటలు అన్నట్టు బిగ్ బాస్ ఇక్కడ రూల్ చేస్తాడు, బిగ్ బాస్ చేస్తాడన్నప్పుడు ప్రతి సీజన్ లో కూడా బిగ్ బాస్ ని ఎవరన్నా ఏమన్నా అంటే ప్రతి సీజన్ లో కూడా వాళ్ళని బయట పంపించాలి. వాళ్ళ మీద బిగ్ బాస్ నీకు తిట్టే రైట్ లేదని నాగార్జున సార్ గానీ ఇంకా మేనేజ్మెంట్ గానీ అంటే బిగ్ బాస్ గానీ చెప్పాలి. మరి ఇంత ముందు గతంలో ఎప్పుడు మరి బిగ్ బాస్ ని ఎవరు తిట్టలేదా, ఎవరు ఒక మాట అనలేదా, అన్నారా లేదా మరి వాళ్ళకే తెలవాలి. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ ని ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, బిగ్ బాస్ కింగ్ ఇక్కడ, ఇది బిగ్ బాస్ సామ్రాజ్యం అని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది. అట్లా ఆయనకి రెడ్ కార్డు కూడా ఇచ్చుడు జరిగింది. అట్లనే ఇక అక్కడ స్టేజ్ మీదకి వచ్చినాక నాగార్జున సార్ ఏం చెప్పిండంటే, మనం మంచిగా మాట్లాడితేనే మనలో ఉన్న పాజిటివిటీ బయటకు వస్తుంది, అదే ప్రజలు చూస్తారు, అందుకే ఈసారి ఓటింగ్ గా నువ్వు తక్కువ ఉన్నావు, అందుకే నువ్వు ఎలిమినేట్ అయినావు అని చెప్పేసి ఆయన బయటికి పంపించిండు. ఇదంతా అయిపోయినాక నామినేషన్స్ చూద్దాం. అబ్బా ఈ నామినేషన్స్ అయితే ఏం నామినేషన్స్ నాకు అర్థం కాలే, కానీ ఇక కొంచెం ఎట్లెట్లనే అనిపించినాయి. అంతా అయిపోయిన తర్వాత ఈసారి స్పెషల్ ఏంటంటే, ఇంటికి క్యాప్టెన్ కాకుండా 2 క్లాన్లు ఉంటాయి, దాంట్లో చీఫ్ ఉంటారు. ఆ చీఫ్ కి ఎంతమంది ఎట్లయినరో ఈసారి వాళ్ళ తలకల్ని కొట్టేదనమాట. చీఫ్ ఎవరు కావాలి, ఎందుకు అంటే చీఫ్ కి ఎవరు అర్హులు అనే దాన్ని బట్టి ఒక్కొక్కరు హ్యామర్ అక్కడ పెట్టి వాళ్ళు తీసుకొని, అంటే అది కూడా ఒక చిన్న గేమ్ లాగా బజార్ వచ్చినప్పుడు హ్యామర్ ని పట్టుకొని దాన్ని కొట్టడం, వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళని కొట్టడం. లాస్ట్ కి అయితే ప్రేరణకి ఇంకా కిరాక్ సీతకి అయితే టై అయింది. టై అయిన తర్వాత ఏమైందంటే, కిరాక్ సీత చెప్పేసింది, ఆబ్వియస్లీ నువ్వన్నా నేనని అనుకున్నా, ఒకవేళ నువ్వు నేను అనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా నేనే గెలవాలని అనుకున్నా. మొత్తానికైతే సీత ప్రేరణది కొట్టేసింది. చీఫ్ కి అంటే క్లాన్ కి చీఫ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇక స్టార్ట్ అయింది. అబ్బా అందరూ కూడా ఒక్కరు కూడా నిఖిల్ క్లాన్ లో ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు, అసలు నిఖిల్ క్లాన్ లో ఉండడానికి ఎందుకు ఇష్టపడలేదు అక్కడున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్? ఏమైంది? అందరూ కూడా ఒకటే పేరు చెప్తాండ్రు. ఏమని చెప్తాండ్రు? సోని అంటే చెప్పకపోయినా కూడా అక్కడ అందరికి ఒకే ఒక్క వ్యక్తి శత్రువు లెక్క కనబడతారు. అంటే ఆమె మాట తీరు కానీ వాళ్ళ అంటే ఆమె బిహేవ్ చేసేది కానీ అందరికి నచ్చట్లే. ఎక్కువ కూడా అందరు ఏమంటున్నారు అంటే, అందరూ ఆమె గురించి ఏమనుకుంటారు అంటే, ఆమె మాకేమైనా గార్డియన్నా, ఇక్కడికి వచ్చింది అంటే ఆమె గార్డియన్ గా ఉంటే మేము ఇక్కడ పిల్లలు లెక్క చేయాలా, లేకపోతే ఆమె రూల్ చేస్తుందా, బిగ్ బాస్ రూల్ చేస్తుందా, ఇట్లనే మాట్లాడుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఆ ఉన్న చోట వేరే వాళ్ళు ఉండడానికి ఇష్టపడతలేరు, ఇతర కంటెస్టెంట్స్ ఉండడానికి కూడా ఇష్టపడతలేరు. అయితే ఇక్కడ నిఖిల్ క్లాన్ లో చూసినట్టయితే నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, సోనియా ఉంది, అండ్ లాస్ట్ కి
బిగ్ బాస్ అడుగుతాడు అనమాట, కిరాక్ సీత క్లాన్ లోకి ఎవరు పోతారు, నిఖిల్ క్లాన్ లోకి ఎవరు వస్తారంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా కిరాక్ సీత క్లాన్ లోకి వెళ్ళడానికి అంటే కాంతార క్లాన్ లోకి పోవడానికే ఇష్టపడ్డారు. పోయిండ్రు అంత అంటే లాస్ట్ కి ఒక ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ కి ఎవరు ఉంచిండ్రంటే ప్రేరణ ఇంకా మన మణికంఠ ఉంచిండ్రు. ఉంచిన తర్వాత అక్కడ ఏంటంటే బిగ్ బాస్ చెప్తారు, మీరు మీరు అంటే ఏ క్లాన్ లోకి పోవాలి అనుకుంటారు, మీకు ఆప్షన్ లేదు, మీరు ఖచ్చితంగా శక్తి క్లాన్ లోకి పోవాలి అంటే వాళ్ళకి ఇష్టం అనిపించదు అనమాట. ప్రేరణకు కూడా ఇష్టం అనిపించదు. ప్రేరణ చెప్తుంది, నాకు శక్తి క్లాన్ లకు అయితే పోవడం అస్సలు ఇష్టం లేదు, నేనైతే కాంతార క్లాన్ లోనే ఉంటా అని చెప్పేసి ఆమె కాంతార క్లాన్ లోనే ఉంటది. ఇకపోతే ఎవరైతే ఇక్కడ మన అంటే కాంతార క్లాన్ లోకి ఉంటది అంటే ఎట్లున్నదంటే బిగ్ బాస్ షఫుల్ చేయమన్నారు. ఒక కాంతార క్లాన్ లో ఉన్న ఒక పర్సన్ ని కన్విన్స్ చేసి ఇటు శక్తి దాంట్లోకి పంపిస్తే ప్రేరణ ఇటు ఉండొచ్చు అంట. నా మణికంఠని అడుగుతారనమాట, అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా షిఫ్ట్ అవుతారా అన్నప్పుడు మణికంఠకి ఎవ్వరు సపోర్ట్ రారు. మణికంఠ వచ్చేసి ఇష్టం లేకున్నా ఇంకా ఆప్షన్ లేక చచ్చినట్టు శక్తి క్లాన్ లోకి వచ్చిండు. అప్పుడు మళ్ళీ ఏమైంది, ప్రేరణ అంటది, నాకు శక్తి క్లాన్ లకు ఓడైతే అస్సలు ఇష్టం లేదు, బిల్కుల్ నాకైతే మనసొప్తలే అని చెప్పేసి అంటే బిగ్ బాస్ ఏం చెప్తాడు, నువ్వు కాంతార క్లాన్ లో ఉన్న ఒక్క పర్సన్ ని ఖచ్చితంగా నువ్వు కన్విన్స్ చేస్తే వాళ్ళు ఇటు వస్తారు, నువ్వు ఇక్కడ ఉండొచ్చు అంటే అప్పుడు యష్మి ఉండి సరే మరి నీ ప్రేరణ ఇక్కడ ఉంటది, నేను అటు పోతా అని చెప్పేసి అంటది. మొత్తానికి వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవుతారనమాట, శక్తి క్లాన్ వాళ్ళు మన దగ్గర ఉన్నోళ్ళు ఎందుకు మన టీంలోకి రావట్లేదు అని అయితే కొంచెం అయితే ఆలోచించడం స్టార్ట్ చేసిండ్రు. మరి నిజంగానే వాళ్ళకి ఆ ఆలోచన వచ్చి ఎక్కడ తప్పు జరుగుతుందని ఆలోచించుకుంటారా లేదా మరి ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికి అయితే శక్తి క్లాన్ లో అయితే నిఖిల్, పృథ్వీ, సోనియా, మణికంఠ, యష్మి ఉన్నారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మొత్తం విష్ణుప్రియ, సీత, మన నబిల్, ఇక్కడ మొత్తం అందరైతే ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం నాకు బిగ్ బాస్ చూసినప్పుడు అంటే ఇన్ని రోజులు చప్పగా నడిచిన బిగ్ బాస్ సీజన్ 8 అస్సలు జనాలలోకి అస్సలు పోతలేదు. ఎందుకు పోతలేదు అంటే ఎక్కడ తెలిసిన మొహాలు కాదు, ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ చక్కగా ఇస్తలేరు, ఎక్కడ చూసినా కూడా ఇక ఎట్లా అంటే మబమొహాలు ఉన్నట్టే ఉన్నారు. ఎవరో ఇద్దరు ముగ్గురు మస్తు కష్టపడతాను అంతే తప్ప ఇక్కడ కూడా చూడాలన్న లోపల నుంచి అయితే ఎవరికి రావట్లేదు. ఇంకా దాంట్లో చూసినట్టయితే టీఆర్పీ రేటింగ్స్ కూడా నాగార్జున సార్ అయితే వచ్చి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తున్నారు వ్యూవర్షిప్, అదంతా అయితే నిజంగా అది గానే కాదు. అండ్ ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఒక బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేసింది అనమాట. ఇంతవరకు బిగ్ బాస్ దాంట్లోనే కానీ విని ఎరగని రీతిలో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వబోతున్నారు అని. అది కూడా ఎట్లా అంటే వాళ్ళు ఎంట్రీ ఇస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. ఎట్లా అంటే బిగ్ బాస్ ఒక గేమ్ ఇస్తాడు, ఆ గేమ్ లో ఎవ్వరు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది. ఇంట్లో ఓడిపోకుండా ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ఓడిపోకుండా గేమ్ ఆడితే వీళ్ళు వాళ్ళు రాకుండా ఉంటారు. మరి ఎంతమంది వస్తారు? ఇప్పటికైతే 11 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే హౌస్ లో ఉన్నారు. మరి ఇంకెంతమంది హౌస్ లోకి వస్తారు? అసలు గేమ్ ఏమి ఇస్తాడు? ఎవరెవరు కంటెస్టెంట్స్ అనేది అయితే కొందరిలో ఇప్పుడు కొంతమందికి ఎక్సైట్మెంట్ వచ్చింది, అబ్బా ఈ మొహాలు చూడలేకపోతున్నాం, అట్లీస్ట్ ఇప్పుడన్నా కొంత తెలిసిన మొహాలు వస్తే మంచిగా ఉంటది అని చెప్పేసి అయితే అందరు ప్రే చేసుకుంటున్నారు. మరి నిజంగానే ఆ కంటెస్టెంట్స్ ఎవరు? ఆ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు? నిజంగానే మరి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయా లేవా ఏందనేది మరి మనకి తెలుస్తుంది. సో మనం కూడా బిగ్ బాస్ ని ఫాలో అవ్వాలా తెలవాలంటే సో మరొక ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తా. అంటే